హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే లైసెన్స్డ్ సర్వేయర్ కోసం అప్లై చేసిన వారు సో షార్ట్ లిస్ట్ గురించి అడుగుతున్నారు చాలామంది కామెంట్స్లో. సో షార్ట్ లిస్ట్ అంటే కొన్ని ఏరియాస్లలో ఎక్కువ మంది అప్లై చేసుకోవడం వల్ల కొన్ని షార్ట్ లిస్ట్ అనేది పెట్టారనమాట. అంటే ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ అనుకోండి, ఇక్కడ ఓన్లీ 225 మెంబర్స్ మాత్రం అప్లై చేశారు. సో వాళ్ళు ఎవరిని కూడా ఇందులో నుంచి తీసేయలేదన్నమాట. కొన్ని ఏరియాస్లలో 600 మెంబర్స్ నిన్న చెప్పిన వీడియోలో చూడండి ఒకసారి. సో నా వెబ్సైట్, నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క వీడియో ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేసి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో మీద క్లిక్ చేసి చూడండి వీడియో ఎండ్ వరకు. అందులో ఎంతమంది ఎన్ని జిల్లాల నుంచి అప్లై చేసుకున్నారు అనే పూర్తి విషయాలు ఉంటాయి. సో నేను షార్ట్ లిస్ట్ కోసం నేను కూడా ట్రై చేశాను. ఇక్కడ మీ సేవ వెబ్సైట్ మీరు సిటిజన్ అని కొట్టకుండా మామూలు మీ సేవ, టీఎస్ మీ సేవ అని టైప్ చేయండి గూగుల్లో. సో దాంతో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ లైసెన్స్డ్ సర్వేయర్ ట్రైనింగ్ ఇన్ ఫస్ట్ బ్యాచ్ ఫ్రమ్ 26/5 to 2025 to 26/7/2025 అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఇయర్ అనే దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ క్రియేట్ అయ్యి అక్కడ డౌన్లోడ్ హిస్టరీ దగ్గర చూపిస్తూ ఉంటుంది. రైట్, మీరు ల్యాప్టాప్ నుంచి చేస్తే ఈ విధంగా ట్రై చేయండి. సో ఇది ఒక జిప్ ఫైల్గా మనకు ఓపెన్ అవుతుంది. నేను మొబైల్లో కూడా ట్రై చేశాను. సో మార్నింగ్ టైం ఇది అసలు ఓపెన్ కాలేదు. సో ఏంటంటే ఇది ఎవ్రీ అప్డేట్ అనేది తాలీం వెబ్సైట్ అనేది మనకు లేదు కాబట్టి ఇది ఓన్లీ మీ సేవకే ఇచ్చారు. సో తాలీం వెబ్సైట్కి ఒకవేళ ఉండేది ఉంటే మనకు పూర్తి సమాచారం అక్కడ మనకి ఈజీగా దొరికేది. బట్ ఇది మీ సేవకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే మనకు తెలుస్తుంది. సో తాలీం సంబంధించి మనకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదండి వెబ్సైట్. సో ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీకు షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని కూడా నేను ఎలా చూడాలి, మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. సో ఇది మీ సేవ పోర్టల్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, బట్ మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీరు మీ సేవకి వెళ్ళకుండా కూడా మీరు ఈ యొక్క పీడిఎఫ్ను మీరు సంపాదించుకోవచ్చు ఈజీగా. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాగ మీ సేవ టైప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హియర్ అని ఇక్కడ పైన స్క్రోల్ అవుతున్న పేజ్ని చూడండి, లైసెన్స్డ్ సర్వేయర్ ట్రైనింగ్ అని. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇట్లా ఎర్రర్ వస్తుంది కొన్నిసార్లు, బట్ మీరు వర్రీ కాకండి. ఇట్లా ఎర్రర్ వస్తుంది ఏంటి అనేసి మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర నార్మల్గా మళ్ళొకసారి కూడా డౌన్లోడ్ చేసి చూడండి. ఫైల్ కొంచెం డిస్టర్బ్గా ఉందన్నమాట. ఎర్రర్స్ ఉంటే ఆ ఫైల్ ఓపెన్ కావట్లేదు. దాదాపు 5.3 MB 5.7 MB వరకు ఉంటుంది అన్నమాట ఈ ఫైల్. కానీ నేను డౌన్లోడ్ చేసినప్పుడు 4.3 సంథింగ్ MB వచ్చింది. సో ఆ విధంగా ఇది ఫైల్ అనేది ఓపెన్ కావట్లేదు అనమాట. సో మీరు మాత్రం ఏం చేయండి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఇది కూడా ఎర్రర్ వస్తుంది, ఈ ఫైల్ డౌన్లోడ్ కావట్లేదు అంటున్నారు. సో మీరు ట్రై చేసి మీరు ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూస్తే ఏ విధంగా ట్రై చేశానో కూడా నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీ అవుతుందన్నమాట. సో ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఒకసారి చూడండి. నార్మల్గా డైరెక్ట్ నేను డబ్ల్యూపీఎస్ ఆఫీస్లో దీన్ని ఓపెన్ చేస్తే కూడా కావట్లేదు. వేరే దాంట్లో కూడా ఓపెన్ చేసి చూసాను, అందులో కూడా ఎర్రర్ అని వస్తుంది. సో ఆల్టర్నేట్గా నేను ఏం చేయాలని చాలాసార్లు ఆలోచించిన. సో నాకు కూడా ఎర్రర్ వచ్చింది. సో ఇక ఫైల్ మనం ఓపెన్ కాదు అనుకున్నాను. మళ్ళీ కూడా ట్రై చేశాను, ఒక 2-3 టైమ్స్ ఫైల్ ఓపెన్ చేసేది చూశాను. ఎందుకంటే అన్న బెటర్ రిజల్ట్ వస్తుందా ఇక్కడ నుంచి మనకని ట్రై చేశాను అనమాట. 100% ట్రై చేశాను. మళ్ళీ అది డౌన్లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. కాకపోతే ఏంటంటే మీ సేవ సిటిజన్ అనే పోర్టల్ కూడా మనం క్లిక్ చేసి చూస్తే అందులో చూపించట్లేదు క్లారిటీగా. అక్కడ నుంచి మనకు చూపించారు. డైరెక్ట్ ఏం చేయాలంటే టీఎస్ మీ సేవ అని మాత్రమే టైప్ చేయండి గూగుల్లో. మీరు మొబైల్లో కూడా ట్రై చేయొచ్చు. ఇక మొబైల్లో ఎక్కువ మంది వాడతారు కాబట్టి ఒకసారి మీ మొబైల్లో కూడా గూగుల్ క్రోమ్లో మీ సేవ అని ట్రై చేయండి. టీఎస్ మీ సేవ అని కొట్టండి, మరి ఏపీ మీ సేవ ఓపెన్ అవుతుంది. సో టీఎస్ మీ సేవ అని కొట్టి చూడండి మళ్ళొకసారి. సో డౌన్లోడ్ హియర్ దగ్గర నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేశాను. ఒక 3-4 టైమ్స్ ట్రై చేసినా కూడా లీస్ట్ అనేది స్పెల్ 1 అనేది పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. కొంతమంది నేమ్స్ లేవని చాలా టెన్షన్ పడిపోతున్నారు. సో మీరు ఏం టెన్షన్ పడకండి. కొంతమందిని కనీసం ఒక 500 మెంబర్స్ ఒక డిస్ట్రిక్ట్ నుండి అప్లై చేసుకుంటే
మినిమం ఒక 170-200 మెంబర్స్ని, ఒక 250 మెంబర్స్ని అలో చేస్తున్నారు ఫస్ట్ ఒక విడతలో శిక్షణ ఇవ్వడానికి. అలాగా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ సెకండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ట్రైనింగ్ కండక్ట్ చేస్తా అంటున్నారు. సో ఇది ఏంటంటే ట్రైనింగ్ పర్పస్ మాత్రమే. మీరు తొందరపడిపోయి టెన్షన్ పడిపోతున్నారు, ఎలా నా పేరు రాలేదు, ఫీజు అంతా వేస్ట్ అయిపోతుందా అని కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏం చెప్తున్నానంటే, మీరు టెన్షన్ పడకండి. మీరు ఒకసారి డిస్ట్రిక్ట్ ఆఫీస్లోకి వెళ్ళి దీనికి సంబంధించి సర్వేకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. సో నేను ఏం చేశానంటే మొబైల్ నుంచి నేను వాట్సాప్ పంపించుకున్నాను అనమాట. ఈ ఒక ఫైల్, ఈ జిప్ ఫైల్ నాకు ఓపెన్ అయింది. దీన్ని నేను కన్వర్ట్ చేసి కూడా ట్రై చేశాను. ఫైనల్గా అది నాకు ఓపెన్ అయిందనమాట ఇట్లా. సో ఇది ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఒక పీడిఎఫ్ అనేది చూపిస్తుంది. మనం ఏదైతే నెంబర్తో, రెఫరెన్స్ నెంబర్స్తో, అప్లికేషన్ నెంబర్తో మనం అప్లై చేసామో ఆ నెంబర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎంత పర్సంటేజ్ అయితే పెట్టుకున్నామో, ఇంటర్తో అప్లై చేసామా, డిప్లొమాతోనా, ఐటీతోనా, లేకపోతే మొత్తం మనం దేంతోనైతే అప్లై చేస్తామో అది క్లారిటీగా చూపిస్తుంది అనమాట. సో జనగాం డిస్ట్రిక్ట్లో అయితే నేను 225 మెంబర్స్ ఇందులో ఉన్నారు అప్లై చేసిన వారు. వాళ్ళందరికీ కూడా షార్ట్ లిస్ట్ అయ్యారండి. కొన్ని డిస్ట్రిక్ట్లలో ఎక్కువ మంది అప్లై చేశారనమాట. సో అక్కడ షార్ట్ లిస్ట్ కొంచెం తక్కువ మందిని తీసుకోవడం వల్ల ఇది చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. సో మీరైతే కలెక్టర్ ఆఫీస్లో కలవండి. ఒకవేళ మీరు కలిసి ఒకసారి అడగండి, సార్ నేను ఫస్ట్ ట్రైనింగ్ అనేది నేను ముందే తీసుకుంటాను సార్, తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది ఇట్లా అని మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళకి ఆప్షన్స్ ఉంటే, ఒకవేళ ట్రై చేస్తే మిమ్మల్ని కూడా ఆ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లేట్ చేయకుండా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందే 26th రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటున్నారు. నేను దాని మీద కూడా వీడియో చేస్తాను, ఏమేమి డాక్యుమెంట్స్కి ఏమేమి అవసరం, సో అవి మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఏంటంటే పీడిఎఫ్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి, చాలామందికి ఎర్రర్ వస్తుంది కాబట్టి దీని గురించి చేశాను. నేనైతే మొబైల్లో డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ని వాట్సాప్ పంపించుకొని అక్కడ నుంచి నేను ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని, నాకు మొబైల్లో కూడా ఎర్రర్ వచ్చిందనమాట, అక్కడ కూడా ఓపెన్ కావట్లేదు ఫైల్. సో నేను ఎప్పుడైతే దాన్ని అక్కడ వాట్సాప్ పంపించుకొని ల్యాప్టాప్లో ఓపెన్ చేశాకనే ఓపెన్ అయింది. నేను క్రోమ్లో ట్రై చేసినా కూడా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే కూడా కాలేదు. సో ఈ విధంగా నేను ఫైనల్గా పీడిఎఫ్ను ఓపెన్ చేశాను అనమాట. సమ్ ఎర్రర్ అనేది ఉంది ఈ పీడిఎఫ్లో. సో మీరైతే టెన్షన్ పడకండి, ఈ యొక్క లిస్ట్ మొత్తం కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి అని నేను చెప్తున్నాను అనమాట. సో అందరు పర్సంటేజెస్ని బట్టి కాదు, ఇక్కడ కొంతమంది అడుగుతున్న 60% నాకు ఉంది, నా పేరు లేదు ఆ లిస్ట్లో, లేకపోతే నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను, నా లిస్ట్లో పేరు లేదు, నేను సివిల్ చేసి వేస్ట్, ఇట్లా మీరు తొందరగా అనుకోకండి. ఇది ట్రైనింగ్ పర్పసే కాబట్టి మళ్ళీ ఇంకొక విడత ఉంటుంది అంటున్నారు. ఈలోపు మీరు ఒకసారి ట్రై చేయండి, నార్మల్గా మీకు తెలిసిన వాళ్ళతో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్స్ని కలవడం కానీ, ఇట్లా డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వండి. అది మీకు ఏమైనా రిజల్ట్ ఉంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు తొందరపడకండి. కొంతమంది డాక్యుమెంటేషన్లో వెరిఫికేషన్ అప్పుడు ఏమైనా ఇవ్వకపోవచ్చు. సో 26th రోజు మీరు వెళ్ళండి, మీ కన్సర్న్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కలిసి అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ని కలిసి మీరు ఒకసారి అయితే ఈ విషయాన్ని చెప్తే మాత్రం వాళ్ళు ఏమన్నా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో మీరు ఎక్కువ ఆలోచించకండి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండే వాళ్ళైతే మీ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి. దాని మీద ఒక వీడియో చేస్తాను, ఏమేమి ఉండాలి, ఎలా వెళ్ళాలి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. సో ఇప్పటివరకు అయితే ఈ విధంగా నేనైతే పీడిఎఫ్ను కన్వర్ట్ చేశాను అనమాట. చాలా ట్రై చేశాను, ఫైనల్గా పీడిఎఫ్ అనేది వచ్చింది. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది ఉన్నారో పీడిఎఫ్ కూడా నేను చూపిస్తాను. సో నేను ఫస్ట్ జనగాం డిస్ట్రిక్ట్ చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.